నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు జనం బాట పట్టారు. కావలి రూరల్ మండలం రుద్రకోటలో ఎస్సీ రాఘవేంద్రంతో పాటు విద్యుత్ శాఖ అధికారులు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తాము వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్సీ రాఘవేంద్రం పేర్కొన్నారు. జిల్లా విద్యుత్ శాఖ టెక్నికల్ ఈఏ భానుచంద్రతో పాటు కావలి డివిజన్ ఈఏ బెనర్జీ, డిఈ రవికుమార్, ఏఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ రాఘవేంద్రం విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. వారి నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వివరించారు. అదే ఇప్పుడు చూసేది మేము చాలాలో వాడు చూస్తున్నాం. ఆ పేడ కింద మొత్తం 11 kV LT అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఈ మోటార్ కనెక్షన్ ఉందా దీని మీద? అగ్రికల్చర్ కూడా ఉంది కదా దీని మీద. ఇటు పక్క కొత్త 3 వచ్చేసి అగ్రికల్చర్. ట్రాన్స్ఫర్ ఎక్కడ ఉంది? ఆ లాస్ట్ లో ఉందా? ఇంకా చివరి చాలా చివరి ఉంది. ఆల్రెడీ ఉన్నాయి సార్, అంత ముందే ఉన్నాయి. ఉన్నాయి అవి అట్లానే పెట్టున్నారా? డమ్మీలు ఇచ్చినప్పుడు కూడా డిస్మాండ్ చేయమన్నారు. ఈ లైన్ పోయింది కదా, ఈ లైన్ డమ్మీయా? ఉన్నాయి కదా జంపర్లు, 3 జంపర్లు ఉన్నాయి కదా. దీని నుంచే పోయిండా అక్కడికి? ఏది నువ్వు డిస్కనెక్షన్ చేస్తే బాగానే ఉంది. లైన్ వచ్చిందా? ఎల్టీ లైన్ ఎక్కడ ఉంది? ఈ పోల్ యాడ్ ఉంది. ఏ పోలు? స్టే వైరు. అది ఆ లైన్ ఏంటది? ఏబీ కేబుల్. అది ఏబీ కేబుల్ 3 కోర్ కానట్టుంది, అది 2 కోర్ ఉన్నట్టుంది. చూడే ఒకసారి. ఏబీ కేబుల్ వచ్చిందా? సర్వీస్ ఉంది కదా. అదే ఈ లైన్ అక్కడ మనం ఇంటికాడ చూసాం కదా ఒకటి. కొన్ని ట్రాన్స్ఫర్ గౌరవంలో కొన్ని కావాలి సార్, గౌరవంలో ఉన్నాయి కాకపోతే మీరు చేసుకోవచ్చు మీరు. అవి ఈరోజు ఇక్కడ టికెటింగ్ కంప్లీట్ చేయించు. వెనకలకాయలు బాగా ఉన్నా కూడా షార్ట్లు పడతాం. ఆ లైన్ మా వాళ్ళ కదా సార్, ఇప్పుడు 2 సంవత్సరాలు చదువుతాం. ఆ లైన్ మా అక్కడ నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్ ఉంది. చూడండి, ఆ స్తంభాలు కూడా ఎట్లా అదే చెప్పాము. చాలా ప్రాబ్లం సార్. అదే మన ఉన్నాయి సార్. లైన్ అంతా అట్లనే పెట్టున్నారు. పెట్టుబడి 15 సంవత్సరాలు అయింది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు 3 ఫేజ్ చేస్తారు ఆర్డిఎస్ఎస్. అక్కడ ఏదైనా ఉంటే డ్యామేజ్ పోల్స్, పొట్టు పోల్స్లో అవి కూడా మారుస్తారు. మార్చి మీకు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి 3 ఫేజ్ సప్లై ఇస్తారు. ఊరు మొత్తం 3 ఫేజ్ సప్లై కంప్లీట్ ఊరంతా 3 ఫేజ్ ఇస్తారు. అది అందుకోసం అది జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం కాకపోతే ఇటువంటి లూజ్ లైన్ ఉంటాయి కదా, అది చేపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ముందు లూజ్ లైన్ చేపిచ్చేస్తాము, చెట్లు కొట్టిస్తాం. మీరు అన్నట్టయితే వైర్లు కింద వాళ్ళు అవి చేపిస్తాం, అవి చేస్తారు. ఈ పోల్స్ చిన్న బిట్స్ తీయండి, మాకు కూడా పెట్టండి. ఈరోజు కరెంట్ వాళ్ళ జనబాట కార్యక్రమం ఈ మంగళవారం రోజు జరుగుతుంది.
యాక్చువల్గా ఈ ప్రోగ్రాము వారానికి 2 రోజులు ఉంటుంది, మంగళవారం శుక్రవారము. ఆ సందర్భంగా మేము ఈరోజు రుద్రకోటకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సబ్స్టేషన్ నుంచి వెళ్ళే 11 kV లైను, ఆ 11 kV కింద ఉండే DTRలు, ఆ DTR కింద ఉండే LT లైన్లు, ఇవన్నీ మా స్టాఫ్ మొత్తము ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో ఉన్న ఫాల్ట్ని ఐడెంటిఫై చేసి, అది మాకు ఇచ్చిన యాప్ ఉంది, ఆ యాప్లో క్యాప్చర్ చేసి వాటిలన్నింటినీ, ఆ ఫోటోలన్నింటినీ మేము అప్లోడ్ చేస్తాము. అవన్నీ కూడా మాకు కార్పొరేట్ ఆఫీస్లో సెంట్రలైజ్డ్ దీంట్లో అవన్నీ స్టోర్ అవుతాయి. అట్లానే మాకు కూడా ఏఈ లాగిన్కి వెళ్తుంది. అవన్నీ కూడా వాటిని చూసుకొని మళ్ళా మేము వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి ఇంకో రోజు ప్రోగ్రామ్ చేసుకొని ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో, ఏది లూజ్ లైన్ అవ్వచ్చు, షార్ట్ పోల్స్ ఉండొచ్చు, డ్యామేజ్ కండక్టర్, డ్యామేజ్ పోల్స్, ఇట్లాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము మళ్ళా వాటిని ఇంకో రోజు సప్లై ఆపుకొని మీకు ఇబ్బంది లేకుండా తక్కువ పీరియడ్లోనే ఏవే ప్రాబ్లమ్స్ అన్నీ మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మీకు త్వరలో ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఒకటి వస్తుంది. ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో ఏంటంటే మీకు విలేజ్కి 3 phase సప్లై, అగ్రికల్చర్ నుంచి సపరేట్ చేసి విలేజ్కి మాత్రం 3 phase సప్లై ఇస్తారు. 24 hours సప్లై ఉంటుంది. ఆ విధంగా చేసిన దానివల్ల మీకు ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లేతులు కానీ ఇట్లాగా ఏవైనా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైస్ మిల్లులు కానీ ఇటువంటి వాటికి కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది. అలానే మీకు క్వాలిటీ సప్లై ఉంటుంది 3 phase సప్లై ఇచ్చినప్పుడు. ఇవన్నీ కూడా మీకు రేపు మార్చి లోపల ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసి మీ ఊరికంతా కూడా 3 phase సప్లై ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్క కన్జ్యూమర్కి మేము విన్నవించుకునేది ఏంటంటే, పిఎం సూర్య గారు స్కీమ్ ఒకటి మనకు ఆల్రెడీ మేము మౌత్ క్యాన్వాస్ చేస్తున్నాము. మా స్టాఫ్ అందరూ చెప్తున్నారు, ఏడీలు అందరూ కూడా, అట్లానే వెండర్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్లో మీరు అందరూ ఈ పిఎం సూర్య గారిని సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని ఈ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి, అట్లానే మీ కరెంటు బిల్లు కూడా చాలా మినిమైజ్ అవుతుంది. దానివల్ల మీకు ఫైనాన్షియల్గా కూడా బర్డన్ తగ్గుతుంది. మీరు ఎక్కువ వాడుకున్నది మళ్ళా మీరు గ్రిడ్కి ఇస్తే దానివల్ల వచ్చే అమౌంట్ మీకు రీబ్యాక్ అవుతుంది. ఈ అన్ని బెనిఫిట్స్ మీకు అందరికీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పిఎం సూర్య గారి స్కీమ్ను కూడా యూటిలైజ్ చేసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కొన్ని మనం సెలెక్టెడ్ ఈ ఫస్ట్ ఫేజ్లో మనం కొన్ని విలేజ్లు మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది జిల్లా మొత్తం మీద. వాటి వరకే చేస్తున్నారు. అలాగనే మీ డివిజన్లో ఈ రుద్రకోట ఉంటుంది, అట్లానే కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మాకు చాలా ఉన్నాయి. మొత్తం ఒక 500 కోట్లు బడ్జెట్తో మనం ఈ స్కీమ్ జరుగుతుంది జిల్లా మొత్తం మీద.